ఇక్కడ ఏముందంటే మెయింటైన్ బై గంగినేని ఎడ్యుకేషనల్ సొసైటీ అని ఉంది విశాఖపట్నం అంతే, ఇంకేం లేదు. ఇది గవర్నమెంట్ దా ఏమో మాకు కూడా తెలియదు. కౌన్సిలింగ్ వచ్చింది, నేను జాయిన్ అయ్యాను. మేము క్వశ్చన్ చేసిన ఇంకా మా మీద రివర్స్ ఏదైనా అంటే మీకు అటెండెన్స్ లేదు, ఫీజు కట్టలేదు, బస్ స్టాంపులు కూడా మాకు అమౌంట్ పెట్టుకొని మేము అంతంత దూరం నుంచి వస్తున్నాం. బస్ పాస్ గురించి స్టాంప్ గురించి అడిగితే అది సీక్రెట్ గా మేము వెళ్ళి చెప్పి ఈ అమ్మాయికి అలాగే వేయించాం. మేము ఎలాగంటే ఈ అమ్మాయి చెప్పి అటెండెన్స్ లేదు, ఫ్యాకల్టీ లేదు, అది చార్జీలు పెట్టుకొని ఏమొస్తాం. 150 అవుతుంది, 1 డేకి 150, రోజుకి 200 ఖర్చు పెట్టుకొని వస్తుంది. నాకు బస్ పాస్ స్టాంప్ వేయలేదు, నన్ను మళ్ళీ మనీ పెట్టుకుంటున్నా అని అడిగారు రిసెప్షనిస్ట్ లో మేడం. మేము సీక్రెట్ గా ఈ అమ్మాయికి వేయించి తీసుకొచ్చాం. ఇద్దరు ఉన్నారు హాస్టలర్స్ ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? రాజమండ్రి, ఒరిస్సా, బెంగళూరు అలా వచ్చి అది కూడా సరిగ్గా ఉండదు, దానికి కూడా లిమిట్ ఎంత అంటే అది లేకపోతేనేమో హాస్టల్లో సరైన బెడ్ ఉండదు, సరైన ఉండదు, వాష్రూమ్స్ క్లీనింగ్ ఉండదు, డోర్లు నాటింగ్ ఉండవు, ప్రాపర్గా ఫ్యాన్లు ఉండవు, లైట్లు ఉండవు అన్న మొత్తం. మాతో పాటు లేడీస్ కూడా ఉన్నారు హాస్టలర్స్. సార్ మేము దొంగతనంకి వెళ్ళి బస్ స్టాంప్లు వేయించాం. ఎన్నో నెలలు అసలు మాకు ఫ్యాకల్టీ లేదు. మేము కాలేజ్కి వచ్చి ఇలా రిసెప్షన్ వెంట కూర్చొని క్లాసులు లేకుండా మేము ఉన్నాం, చాలా నెలలు ఉన్నాం. అలాగే ఉన్న ప్రిన్సిపల్స్ అన్ని తీయించేసారు ఇద్దరిని. మాకు ఇప్పుడు ప్రిన్సిపల్ లేరు, ఎవరు లేరు. మాకు అడ్మిషన్ తో 15, 60 ఇయర్కి 60 అన్నారు. జాయిన్ అయిన రోజు 2 months లో కాలేజ్ షిఫ్ట్ చేస్తామన్నారు, చేయలేదు. ఫ్యాకల్టీ లేరు. అందరూ కేజీహెచ్ నుంచి ప్రొఫెసర్స్ వస్తారు మీకు చెప్పడానికి. 3 days ఇక్కడ, 3 days కేజీహెచ్ అన్నారు. అందరికి కేజీహెచ్ అయిపోయిన తర్వాత మమ్మల్ని తీసుకెళ్లారు. అక్కడ మమ్మల్ని అడుగుతున్నారు. 1 week తీసుకెళ్లారు. తీసుకెళ్ళినప్పుడు కూడా మాకు సరిగ్గా ఏం చెప్పలేదు. అసలు మాకు అక్కడ ఏ క్లాసులు అవుతున్నాయో కూడా మాకు తెలియట్లేదు సార్. మీ బీపీటీ ఫస్ట్ ఇయర్ మాది, ఫస్ట్ బ్యాచ్ మాది కాలేజ్, మెడికల్ బ్యాచ్ ఫస్ట్ బ్యాచ్ మాది. మేము మాకు కౌన్సిలింగ్ లో కాలేజ్ చూపించింది, వచ్చాము, జాయిన్ అయ్యాం. అన్నీ ఉంటాయని చెప్పేసి జాయిన్ చేయించుకున్నాం, సర్టిఫికెట్లు తీసుకుని అన్ని తీసుకున్నా. కానీ ఇక్కడికి మేము జాయిన్ అయిన వెంటనే తెలిసింది ఏంటంటే మాకు ఫ్యాకల్టీ లేరు. ఇక్కడ అన్నారు అసలు ఏం జరగట్లేదు. 1 week ప్రాక్టికల్స్ అని చెప్పేసి మమ్మల్ని పంపించారు అక్కడికి, అంతే. ఇంకా ఇక్కడ ఏం లేదు, మాకు అసలు ఏం చేయాలో ఏం తెలియట్లేదు. ఫ్యాకల్టీ లేదు, 1 week తీసుకెళ్లారు మమ్మల్ని. 1 week ప్రాక్టికల్స్ ఇంకా అవుతాయని చెప్పేసి అన్నారు. మాకు ఇక్కడ ఈ కాలేజ్లో ఎఫిలియేషన్ అయిందో కూడా మాకు తెలియదు. ఫిబ్రవరిలో జాయిన్ అయ్యాం, 6 months దాటేసి. ఇంటర్నల్ ఒకటి జరిగింది ఫిబ్రవరి, ఫిబ్రవరి వస్తే 1 year కాబట్టి. వాళ్ళకి డైలీ చెప్తామండి, వాళ్ళు కూడా అందరం కలిసి వద్దామని అంటున్నారు. కానీ ఒకవేళ వచ్చినా సరే ఏదైనా అంటే అటెండెన్స్ లేదు అని చెప్పేస్తున్నారు. కౌన్సిలింగ్ లో అడ్మిషన్ ఫీజు 15,000 తీసుకున్నారు. అప్పుడు అలాట్మెంట్ ఆర్డర్ కి మేము పట్టుకుని వచ్చినప్పుడు 5,000 పే చేసాం నెట్ లో. అలాట్మెంట్ ఆర్డర్ పట్టుకుని టోటల్ 60, ఇయర్ కి 60 ప్లస్ అడ్మిషన్ ఫీజు 70. గవర్నమెంట్ ఫీజు 30. బిల్డింగ్ ఫండ్ అన్నారు, బిల్డింగ్ ఫండ్ అని చెప్పి తీసుకోలేదు. మళ్ళీ ఇంటర్నల్స్ కూడా వాళ్ళే డబ్బులు తీసుకున్నారు. ఒకవేళ కాలేజ్ ఏదైనా అడిగితే అన్ని కాలేజెస్ వేరే, మా కాలేజ్ వేరే అని అంటున్నారు. ప్రెస్టీజ్ ఎక్కువ అంటే హైగా చూపిస్తున్నారు. ఆ కాలేజ్ తో పోల్చి